హలో స్టూడెంట్స్, రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ సెషన్లో మనం ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్ను క్లీనింగ్, ఫ్లషింగ్, సర్వీసింగ్ మరియు లీక్ టెస్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్లోని ఫిన్స్లో చేరి ఉన్న డస్ట్ను ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుంటాము. లక్ష్యాలు: ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వైర్ మెష్ టైప్ కండెన్సర్ను క్లీన్ చేసి సర్వీస్ చేయడం, ప్లేట్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ను క్లీన్ చేసి సర్వీస్ చేయడం, ఫిన్స్ను స్ట్రైటన్ చేయడం, ఎయిర్ కూల్డ్ కండెన్సర్ను ఫ్లష్ చేసి క్లీన్ చేయడం, కండెన్సర్లో లీక్ టెస్ట్ చేయడం. ఇప్పుడు వివిధ రకాల ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్ను క్లీనింగ్, ఫ్లషింగ్, సర్వీసింగ్ మరియు లీక్ టెస్టింగ్ చేయడానికి మరియు ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్ ఫిన్స్లోని డస్ట్ను రిమూవ్ చేయడానికి అవసరమైన కొన్ని టూల్స్, ఎక్విప్మెంట్, కన్జ్యూమబుల్స్ను చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు కన్జ్యూమబుల్స్: స్క్రూ డ్రైవర్ 6 మిల్లీమీటర్ల టిప్, 100 మిల్లీమీటర్ల పొడవు. స్క్రూ డ్రైవర్ 6 మిల్లీమీటర్ల టిప్, 150 మిల్లీమీటర్ల పొడవు. అడ్జస్టబుల్ రేంజ్ 150 మిల్లీమీటర్ల పొడవు. నైట్రోజన్ సిలిండర్ డబుల్ స్టేజ్ ప్రెషర్ రెగ్యులేటర్తో. ట్యూబ్ కట్టర్. ఫ్లేరింగ్ టూల్. కాంపౌండ్ గేజ్. డొమెస్టిక్ ఫ్రిడ్జ్ వైర్ మెష్ టైప్ కండెన్సర్తో. డొమెస్టిక్ ఫ్రిడ్జ్ ప్లేట్ టైప్ కండెన్సర్తో వెనుక శుభ్రం చేసి. ఫిన్స్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్, విండో ఏసీ. ఎయిర్ బ్లోయర్. వాటర్ ట్యాంక్ తగిన సైజ్. వాక్యూమ్ పంప్ 2 స్టేజ్. ఆక్సీ ఎసిటిలిన్ బ్రేజింగ్ టార్చ్తో. గాగుల్స్. స్పార్క్ లైటర్. ఫిన్ కోంబ్ తగిన సైజ్. ఫ్లెక్సిబుల్ ఛార్జింగ్ హోస్. బ్రేజింగ్ కాపర్ రాడ్ అండ్ ఫ్లక్స్. పెయింటింగ్ బ్రష్. ఎనామిల్ పెయింట్ బ్లాక్ 50 మిల్లీలీటర్లు. లిక్విడ్ సోప్ సొల్యూషన్ 50 మిల్లీలీటర్లు. బకెట్ క్లీన్ వాటర్తో. వుడెన్ సపోర్టింగ్ బ్లాక్. 6 మిల్లీమీటర్ల డమ్మీ నట్. 6 మిల్లీమీటర్ల కాపర్ ట్యూబ్ 300 మిల్లీమీటర్లు. క్లీన్ క్లాత్ తగినంత. రిలీఫ్ వాల్వ్ 300 PSIG. ఇప్పుడు వివిధ రకాల ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్ల క్లీనింగ్, ఫ్లషింగ్, సర్వీసింగ్ మరియు లీక్ టెస్టింగ్ మరియు ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్ల ఫిన్స్లోని డస్ట్ను రిమూవ్ చేయడానికి చేసే ప్రక్రియలకు ప్రిపరేషన్స్ చూద్దాం. టాస్క్ 1: వైర్ మెష్ టైప్ కండెన్సర్ను క్లీన్ చేసి సర్వీస్ చేయడం. షార్ప్ ఎడ్జెస్ మరియు క్లీనింగ్ ఏజెంట్స్ నుండి మీ స్కిన్ను రక్షించడానికి లాంగ్ స్లీవ్స్తో కూడిన క్లోతింగ్, ప్యాంట్స్ మరియు గ్లౌస్ను ధరించండి. డెబ్రిస్, డర్ట్ లేదా క్లీనింగ్ సొల్యూషన్స్ నుండి మీ కళ్లను రక్షించడానికి సేఫ్టీ గాగల్స్ లేదా గ్లాసెస్ను ఉపయోగించండి. స్ట్రాంగ్ క్లీనింగ్ కెమికల్స్ లేదా డస్టీ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంటే హార్మ్ఫుల్ పార్టికల్స్ పీల్చుకోకుండా నిరోధించడానికి మాస్క్ లేదా రెస్పిరేటర్ను ఉపయోగించడాన్ని పరిగణించండి. ఎలక్ట్రిక్ షాక్ నివారించడానికి యూనిట్ను టర్న్ ఆఫ్ చేసి పవర్ సోర్స్ నుండి అన్ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి. బర్న్స్ను తప్పించడానికి క్లీనింగ్ ప్రాసెస్ను ప్రారంభించే ముందు యూనిట్ను చల్లబడనివ్వండి. రెఫ్రిజిరేటర్ను జెంటిల్గా బ్యాక్ సైడ్ మీకు ఎదురుగా ఉండేటట్లు టర్న్ చేయండి. స్టాండ్తో పాటు ఒక క్లాత్ తీసుకొని కండెన్సర్ ఫిన్స్ను తుడవండి. ఫిన్స్ ప్రతి వరుసను పెయింటింగ్ బ్రష్తో బాగా బ్రష్ చేయండి. ఫ్రిడ్జ్ బాడీ యొక్క వెనుక భాగాన్ని మరియు కండెన్సర్ ఫిన్స్ను శుభ్రమైన క్లాత్తో మళ్లీ తుడవండి. కనిపించినంత వరకు, మీకు అందినంత వరకు కంప్రెసర్ను క్లాత్తో తుడవండి. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ను గోడవైపుకు తిప్పి
ఫ్రిడ్జ్ మొత్తం బాడీని క్లీన్ క్లాత్తో తుడవండి. డెంట్ ఉన్న వైరును స్ట్రైటన్ చేయండి. డ్రై నైట్రోజన్తో కండెన్సర్ను ఫ్లష్ చేసి క్లీన్ చేయండి. కండెన్సర్ను తిరిగి బ్రేస్ చేసి లీకేజ్ కోసం ప్రెషర్ టెస్ట్ చేయండి. టాస్క్ 2 ప్లేట్ టైప్ కండెన్సర్ను క్లీన్ చేసి సర్వీస్ చేయడం. షార్ప్ ఎడ్జెస్ మరియు క్లీనింగ్ ఏజెంట్స్ నుండి మీ స్కిన్ను రక్షించడానికి లాంగ్ స్లీవ్స్తో కూడిన క్లోతింగ్, ప్యాంట్స్ మరియు గ్లౌస్ను ధరించండి. డెబ్రిస్, డర్ట్ లేదా క్లీనింగ్ సొల్యూషన్స్ నుండి మీ కళ్ళను రక్షించడానికి సేఫ్టీ గాగల్స్ లేదా గ్లాసెస్ను ఉపయోగించండి. స్ట్రాంగ్ క్లీనింగ్ కెమికల్స్ లేదా డస్టీ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంటే హార్మ్ఫుల్ పార్టికల్స్ పీల్చుకోకుండా నిరోధించడానికి మాస్క్ లేదా రెస్పిరేటర్ను ఉపయోగించండి. ఎలక్ట్రిక్ షాక్ నివారించడానికి యూనిట్ను టర్న్ ఆఫ్ చేసి పవర్ సోర్స్ నుండి అన్ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి. బర్న్స్ను తప్పించడానికి క్లీనింగ్ ప్రాసెస్ను ప్రారంభించే ముందు యూనిట్ను చల్లబడనివ్వండి. ఫ్రిడ్జ్ను మీ వైపుకు లాగండి. గోడకు మరియు ఫ్రిడ్జ్కు మధ్య 50 సెంటీమీటర్ల గ్యాప్ ఉంచండి. క్లీనింగ్ ప్రాసెస్ను ప్రారంభించే ముందు ప్లేట్ టైప్ కండెన్సర్ను ఏవైనా డ్యామేజ్ లేదా లీక్స్ ఉన్నాయా అని తనిఖీ చేయండి. ప్లేట్ టైప్ కండెన్సర్ యొక్క 4 మూలల స్క్రూలను తీసివేసి గ్యాస్ ట్యూబ్స్ స్ట్రెచ్ అవ్వకుండా వాల్ ప్లేట్ను జాగ్రత్తగా స్లాంట్ చేయండి. సపోర్ట్ కోసం ఒక వుడెన్ ప్లాంక్ను ప్లేట్ క్రింద ఉంచండి. సోప్ సొల్యూషన్ను నీటితో కలిపి వీక్ సొల్యూషన్గా చేయండి. క్లోత్ను సోప్ వాటర్లో ముంచి గట్టిగా పిండి కండెన్సర్ ప్లేట్ యొక్క లోపలి వైపు కాయిల్ ఫిక్స్ అయిన చోట తుడవండి. ఆపై ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ను కూడా తుడవండి. దానిని డ్రై క్లోత్తో తుడిచి కార్నర్ స్క్రూస్ను ఫిక్స్ చేసి కండెన్సర్ ప్లేట్ను టైట్ చేయండి. వెట్ క్లోత్తో ప్లేట్ యొక్క అవుట్ సైడ్ పూర్తిగా తుడిచి శుభ్రం చేయండి. ఆపై డ్రై క్లోత్తో తుడిచి డ్రై అవనివ్వండి. టెర్మినల్స్ను తాకకుండా మీకు అందినంత వరకు వేగంగా కంప్రెసర్ బాడీని తుడవండి. బ్లాక్ పెయింట్తో ప్లేట్ను టచ్అప్ చేసి ఆరనివ్వండి. లీక్ లేదా చోక్ అయిన కండెన్సర్ను వైర్ మెష్ కండెన్సర్తో రీప్లేస్ చేసి బ్యాక్ సైడ్ ఫిట్ చేయండి. టాస్క్ 3 ఫిన్ మరియు ట్యూబ్ కండెన్సర్ను సర్వీస్ చేయడం. ఎవాపరేటర్ గ్రిల్ మరియు రూమ్ టెంపరేచర్స్ను తనిఖీ చేసి రికార్డ్ చేయండి. యూనిట్ను ఆపి సాకెట్ నుండి ప్లగ్ను తొలగించండి. ఔటర్ షెల్ నుండి యూనిట్ తీసి వర్క్ బెంచ్ పై ఉంచండి. క్లాత్తో పూర్తి యూనిట్ యొక్క బయట అంతా తుడవండి. స్క్రూస్ను రిమూవ్ చేయడం ద్వారా కండెన్సర్ పై ఉన్న కవరింగ్ ప్లేట్ను స్ట్రిప్ ఆఫ్ చేయండి. ఫ్యాన్ మోటార్ షాఫ్ట్ పై ఉన్న అలెన్ స్క్రూను వదులు చేసి ఫ్యాన్ బ్లేడ్ను రిలీజ్ చేయండి. క్లాత్ మౌత్ మాస్క్ మరియు గాగుల్స్ ధరించండి. ఎయిర్ బ్లోవర్ ప్లగ్ను సాకెట్కు కనెక్ట్ చేసి దాన్ని స్టార్ట్ చేయండి. జాగ్రత్తగా దాన్ని కండెన్సర్ ఫిన్స్కు ఎదురుగా చూపండి. ఫిన్స్ నుండి డస్ట్ అంతా పోయే వరకు ఫిన్స్ దగ్గర ఎడమ నుండి కుడికి మరియు పైనుండి కిందికి బ్లోవర్ను కదిలించండి. కండెన్సర్కు మరోవైపుకు బ్లోవర్ పొజిషన్ను మార్చండి. కండెన్సర్ ఫిన్స్ నుండి డస్ట్ ఫ్రీ ఎగ్జాస్ట్ ఎయిర్ వచ్చే వరకు అదే ప్రక్రియను చేయండి. ఎయిర్ బ్లోవర్ను ఆపి ప్లగ్ను తీసేయండి. ఏవైనా ఫారిన్ మెటీరియల్స్ చిక్కుకున్నాయా అని ఫిన్స్ మధ్య చెక్ చేసి టెన్షన్ వైర్ లేదా హ్యాక్సా బ్లేడ్ సహాయంతో దాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. బేస్, కండెన్సర్ ఫిన్స్ ఔటర్, కంప్రెసర్, ఫ్యాన్ మోటార్, ఎవాపరేటర్ టాప్ మొదలైన వాటి మధ్య స్పేసెస్లో ఉన్న డస్ట్ను ఒక క్లీన్ క్లోత్తో తుడవండి. కండెన్సర్ ఇంటర్నల్స్ను ఫ్లష్ చేసి శుభ్రం చేయండి. కండెన్సర్ను మళ్ళీ బ్రేస్ చేసి ఏదైనా లీకేజ్ ఉంటే ప్రెషర్ టెస్ట్ చేయండి. టాస్క్ 4 బెండ్ అయిన ఫిన్స్ను కోంబింగ్ మెథడ్ ద్వారా సరిచేయడం. ఫిన్ కోంబు తీసుకుని కండెన్సర్ ఫిన్స్కు ఎడమ చివరన ఉంచండి. పై నుండి కిందికి కోంబును యూనిఫామ్గా రన్ చేస్తూ ఫిన్స్లోని బెండ్స్
స్ట్రైట్ అవుతున్నాయా అని చెక్ చేయండి. కోమ్ పొజిషన్ను మిగిలిన ఫిన్స్కు ఒకటొకటిగా మారుస్తూ అన్ని ఫిన్స్ యొక్క కోంబింగ్ కవర్ అయ్యే వరకు అదే ప్రాసెస్ను చేయండి. కోంబ్ ఫిన్స్ మధ్య చిక్కుకున్నట్లయితే అది ఫిన్స్ను తీవ్రంగా ఒకదానికొకటి జామ్ చేస్తుంది. ఇప్పుడు వివిధ రకాల ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్ల క్లీనింగ్, ఫ్లషింగ్, సర్వీసింగ్ మరియు లీక్ టెస్టింగ్ మరియు ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్స్ల ఫిన్స్లోని డస్ట్ను రిమూవ్ చేయడానికి చేసే ప్రక్రియలకు ప్రాసెస్ చూద్దాం. టాస్క్ 5 ఎయిర్ కూల్డ్ కండెన్సర్ను ఫ్లష్ చేసి శుభ్రం చేయడం. యూనిట్ను ఆపి సాకెట్ నుండి ప్లగ్ను తీసివేయండి. యూనిట్ను వర్క్ బెంచ్ పై ఉంచండి. క్లాత్తో యూనిట్ యొక్క పూర్తి బయటి భాగాన్ని తుడవండి. సిస్టమ్ నుండి రెఫ్రిజరెంట్ను రికవర్ చేయండి. ట్యూబ్ కట్టర్తో డిశ్చార్జ్ లైన్ నుండి కండెన్సర్ను కట్ చేయండి. ట్యూబ్ కట్టర్తో కండెన్సర్ లైన్ యొక్క మరో చివరను కట్ చేయండి. కండెన్సర్ను సిస్టమ్ నుండి వేరు చేయండి. హ్యాండ్ షట్ ఆఫ్ వాల్వ్ను ఫ్లేర్తో ట్యూబ్ ఒక చివరన ఫిక్స్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ షట్ ఆఫ్ను ఒక ఫ్లెక్సిబుల్ హోస్తో కనెక్ట్ చేయండి. ఒక చివరకు నైట్రోజన్ సిలిండర్ను ఫిక్స్ చేసి ఆక్సిజన్ ఫ్రీ డ్రై నైట్రోజన్ OFDNను 2 స్టేజ్ రెగ్యులేటర్తో 300 PSI వరకు నింపండి. ఇప్పుడు సిలిండర్ వాల్వ్ను తెరవడంతో కండెన్సర్ ట్యూబ్ ఒక చివర ఫ్రీ అయ్యి నైట్రోజన్ ఎయిర్ ఫ్లష్ అవుట్ అవుతుంది. ఇన్నర్ ట్యూబ్లోని మాలిన్యమంతా ఫ్లష్ అయ్యి క్లియర్ అవుతుంది. కండెన్సర్కి రెండు వైపులా ఉన్న డమ్మీ నట్ లేదా క్యాప్ను క్లోజ్ చేయండి. టాస్క్ 6 లీక్ కొరకు ప్రెషర్ టెస్ట్ చేయడం. వాటర్ ఇమ్మర్షన్ మెథడ్. కండెన్సర్ రెండు వైపులా క్యాప్ను తొలగించండి. కండెన్సర్ అవుట్లెట్ను డమ్మీ నట్తో క్లోజ్ చేయండి. నైట్రోజన్ సిలిండర్ను ఫిట్ చేసి ఆక్సిజన్ ఫ్రీ డ్రై నైట్రోజన్ OFDNను 2 స్టేజ్ రెగ్యులేటర్తో 300 PSI వరకు నింపండి. ఒక 2 స్టేజ్ రెగ్యులేటర్ వాడాలి. ఇలా చేస్తే ప్రమాదం ఉండదు. నైట్రోజన్ ప్రెషర్ 3500 నుండి 4000 PSI కూడా ఉండదు. ఇలా కంట్రోల్ చేయకపోతే కండెన్సర్ యొక్క టాలరేటింగ్ పవర్ మీరి నైట్రోజన్ ఎంటర్ అయ్యి కండెన్సర్ బర్స్ట్ అవుతుంది. ఇప్పుడు కండెన్సింగ్ యూనిట్ అంతటినీ నీటిలో ముంచి బబుల్స్ వస్తున్నాయా అని చూడండి. బబుల్స్ కనిపిస్తే రిపేర్ లేదా రీప్లేస్ చేయండి. రీక్యాప్. ఈ టాపిక్లో మనం తెలుసుకున్నవి వైర్ మెష్ టైప్ కండెన్సర్స్ను క్లీన్ చేసి సర్వీస్ చేయడం, ప్లేట్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ను క్లీన్ చేసి సర్వీస్ చేయడం, ఫిన్స్ను స్ట్రైటన్ చేయడం, ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ను ఫ్లష్ చేసి క్లీన్ చేయడం, కండెన్సర్లో లీక్ టెస్ట్ చేయడం, వివిధ రకాల ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్ల క్లీనింగ్, ఫ్లషింగ్, సర్వీసింగ్ మరియు లీక్ టెస్టింగ్ చేయడానికి మరియు ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, మైక్రో ఛానల్ కండెన్సర్ల ఫిన్స్లోని డస్ట్ను రిమూవ్ చేయడానికి చేసే ప్రక్రియలను మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తాను. ధన్యవాదాలు. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్.